తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ ఏం స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈరోజు లోకల్ కిచెన్కి మంచి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. కీల్ లౌకి చాప్స్, మినీ సమోసాస్. ఓకే అండి, రెండు స్నాక్స్ అండి. రెండు స్నాక్స్. ఓకే, ఈ రోజు విజయారావు గారు రెండు ఐటమ్స్ నేర్పుతున్నారు. కీల్ లౌకి చాప్స్, రెండోది వచ్చి మినీ సమోసా. మరి విజయారావు గారు ముందుగా ఏ ఐటమ్ చేయబోతున్నాం మనం? ముందుగా కీల్ లౌకి చాప్స్. ఓకేనండి. మరి కీల్ లౌకి చాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. కీల్ లౌకి చాప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కీల్ అంటే వడ్ల పెళ్ళాలు 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, బొంబాయి రవ్వ 3-4 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం 1/2 టీ స్పూను, డ్రై అనార్దాన్ అంటే దానిమ్మ గింజలు 2-3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు 2-3 టీ స్పూన్లు, అల్లం పచ్చిమిర్చి పేస్టు 1 టీ స్పూను. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకేనండి, మరి తయారు చేద్దామా? తయారు చేద్దాం. ఆ మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు వడ్ల పేలాలు అంటే కీల్ తీసుకొని బౌల్లో వేసేసుకుందాం. ఈ కీల్ మనకి బయట షాప్స్ లో దొరుకుతాయి? దొరుకుతాయమ్మా. అంటే మెయిన్ ఇప్పుడు భట్టీలు అంటారు కదా, పల్లీలు అవన్నీ వేయిస్తారే, ఆ భట్టీల దగ్గర మామూలు పేలాలు, వడ్ల పేలాలు దొరుకుతాయి, అక్కడ కూడా తీసుకోవచ్చు. దీంతో చాలా రకాలు స్వీట్స్ కూడా తయారు చేస్తారు. కొంచెం నీళ్ళు, కొద్దిగా నీళ్లు వేసి ఇలాగా తడిపేస్తే ఇవి మెత్తబడతాయి. అప్పుడు మనం తయారు చేసుకోవాలి. అంటే మరవరాలకి ఉంటాయి కదా, అది డ్రై కాకుండా కొంచెం వాటర్. ఇవి ఎక్కువ మన సౌత్ ఇండియాలో కంటే కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతాయి కదండి ఎందుకంటే వాళ్ళు దీపావళికి లక్ష్మీ పూజ అప్పుడు వాడడం అది చూసానండి. చాలా పూజలకు కూడా వాడతారు. అవునండి. సొరకాయ తురుము అంటే ఇది ముందే మన సొరకాయ తురుముకుని అందులో ఉప్పేసి అంటే ఒక అరగంట ముందు పెట్టుకోవాలా? ఇప్పుడు చూసి మనం కావాలంటే ఇంకొంచెం ఈ పేలాలు వేస్తాం. సొరకాయని తురుముకుని అందులో ఉప్పేసి మనం ముందుగానే పెట్టుకోవాలండి. ఇందులో ఇప్పుడు వేశారు కదా సొరకాయ తురుము, అదండి. ఇది ఇంకొంచెం పడతాయి. అంటే మన నీళ్లు సొరకాయలో కూడా నీరు ఉంటుంది కదా, చూసి మిశ్రమాన్ని తయారు చేస్తాం. ఇందులో బొంబాయి రవ్వ 4 టీ స్పూన్లు, చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఈ కీల్ లౌకి చాప్స్ మనం అంటే మీఠా చట్నీతో సర్వ్ చేస్తాం, లేదంటే ఏదైనా మన ఇష్టం, ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవాలి. బైండింగ్ అన్నమాట ఇది. ఈ బైండింగ్కి ఎంత కావాలో అంత చూసి కలుపుతూ వేసుకుంటే బాగుంటుంది, ఐడియా వస్తుంది. బొంబాయి రవ్వ సరిపడా వేసేసుకోవాలి. అబ్జర్వ్ చేసి టైట్ అవుతుంది కొంచెం. ఉప్పు తగినంత, అంటే దీనిలో కూడా కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, ఎక్కువ పట్టదు. ధనియాల పొడి, కొంచెం కారం,
కొత్తిమీర తరుగు, స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించు. ఇప్పుడు దీనిలో ఇది దానిమ్మ గింజలు డ్రైగా ఉన్నాయి కదా, ఇది కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా మనకి బయట షాప్లో దొరుకుతాయి. అనార్దాన్ని అంటే ఇస్తారు, డ్రై అనార్దాన్ని అంటే ఇచ్చేస్తారు. ఇది వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది. ఆమ్చూరు బదులు ఇది వేసుకోవచ్చు. నిమ్మరసం ఆమ్చూరు బదులు ఇవి వేసుకోవచ్చు. ఇది పౌడర్ కూడా దొరుకుతుంది, ఈ మాదిరి కూడా దొరుకుతుంది. మనకి ఏది కావాలో తీసుకోవచ్చు. కొద్దిగా నూనె, అంటే ఇప్పుడు వీటిని మనం ప్యాటీస్ లాగా చేస్తాం కదా. ఇప్పుడు ఇలాగా మనం ప్యాటీస్ మాదిరిగా చేసుకొని షేప్ మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. కావంటే కట్లెట్స్ లా చేసుకోవచ్చు, అంటే ఇలా ఈ షేప్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇలా కూడా చేస్తాం. అంటే కాస్త పలచగా చేస్తే మంచిగా క్రిస్పీగా లోపల పచ్చిదనం ఉంటుంది కదా. మామూలుగా అంటే షేపు దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. ఎక్కువ పలచగా చేస్తే షేప్ రాదు, చూసి చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే దీని లోపల రోల్ చేస్తే కొద్దిగా పైన ఉంటాయి కదా, కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు, పైన కనిపిస్తూ ఉంటాయి. అంటే మన ఆలు టిక్కీలు చేసినట్టుగా ఇవి కూడా అలాగే చేసి పెనం మీద ఫ్రై చేయాలి. పెనం షాలో ఫ్రై చేసి చేయాలి. ఇలా రోల్ చేసి కావాలంటే కొద్దిగా స్టిఫ్ చేసుకోవాలి. ఇలాగా చేసి అప్పుడు షేప్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ అన్నీ తయారు చేసి పెట్టేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సిమ్ లో పెట్టి వేయిస్తాం కదండి. సిమ్ లో పెట్టి వేయించి తర్వాత కింద వైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఫ్రై చేసి రెండు సైడ్ల ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కీల్ లాకీ చాప్స్ ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు Local Kitchen.